క్రషర్ యజమానులను భయపెట్టిన కేసులో మాజీ మంత్రి విడుదల రజని కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. తనపై రజని చేసిన వ్యాఖ్యలపైన ఆయన స్పందించారు. ఇక రజని ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోయారు అనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి విద్యా సంస్థలను నడుపుతున్న తాము ఏనాడు భూములు కావాలని ప్రభుత్వాలను అడిగిందే లేదని స్పష్టం చేశారు. అయితే నాడు అధికారం అడ్డం పెట్టుకుని ఐపీఎస్ అధికారులను బెదిరించారని ఎంపీ విమర్శించారు. నిజంగా డబ్బులు తీసుకోకపోయి ఉంటే తన వద్దకు వ్యక్తిని ఎందుకు పంపారని శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఇక ఇదే తరహాలో విడుదల రజని వ్యవహారాన్ని కూడా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తానేదో కాల్ డేటా తీసుకున్నాను విడుదల రజని ఆరోపించారని, తాను ఇంట్లో మహిళలు ఉన్నారని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు బయట ఉన్న మహిళలకు వేరే న్యాయం ఏమి ఉండదని, అందరికీ ఒకే న్యాయం ఉంటుందని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఫోన్ డేటా విషయమే కాకుండా భూముల విషయాలపై కూడా ఆరోపణలు చేశారు. 40 ఏళ్ల విజ్ఞాన విద్యా సంస్థల నుంచి 40 ఏళ్ల నుంచి విజ్ఞాన విద్యా సంస్థలు అయితే నడుపుతున్నామని, ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ప్రాంతంలో కూడా తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో కూడా అనేక విద్యా సంస్థలు భూమి కోసం అర్జీలు అయితే పెట్టుకోవడం జరిగిందే తప్ప దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఏ రోజు కూడా తమ విద్యా సంస్థల వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదని శ్రీకృష్ణదేవరాయలు అయితే స్పష్టం చేశారు. గతంలో 2009లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూములను వేలం వేస్తే మిగతా వారిలాగే వేలంలో పాల్గొని అధిక ధరను వెచ్చించి భూమిని కొనుగోలు చేశామే తప్ప ఎప్పుడు ఆ వేలానికి సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి కానీ కేటాయింపు కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదని ప్రభుత్వానికి. అదేవిధంగా వేలానికి కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉంటుందని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు అయితే చెప్పారు. మీడియా ముఖంగా రజనీ తనపై చేసిన ఆరోపణలు ఎవరు చేయించారో తనకు బాగా తెలుసని, రెడ్ బుక్లో రాసున్న విధంగా వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేస్తారంటాం సరికాదన్నారు. కేసుకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదవుతున్న నేపథ్యంలో 10 రోజుల క్రితమే ఒక మధ్యవర్తిని తన దగ్గరికి పంపించి కేసు లేకుండా చేయమని చెప్పి రాయబారం నడిపిన విషయం నిజం కాదా అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు అయితే ప్రశ్నించారు. దానికి ఈ నేపథ్యంలోనే 2021 ఆగస్టు 24 నుంచి రజనీకి ఫిర్యాదు వచ్చిందని, రజనీ తరపు నుంచి శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్స్ ఎవరైతే యజమానులు ఉన్నారో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి జాషువాపై ఒత్తిడి తేవటం వల్లనే అతను మైన్స్ అధికారులకు అయితే ఫిర్యాదు చేశారే తప్ప దానికి జాషువా మీద తీసుకొచ్చిన ఒత్తిడే దీనికి ప్రధాన కారణం అని చెప్పారు. విడుదల రజనీ ద్వారా వచ్చిన నష్టపోయిన స్టోన్ క్రషర్స్ ఈ రోజున యజమానులు కంప్లైంట్ ఇస్తే దానిపై తనపై ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో తప్పులు చేసి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ తప్పులను విచారణ జరిపి కేసులు నమోదు చేస్తుంటే రెడ్ బుక్ ద్వారా రాజ్యాంగం అని తప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు అయితే స్పందించారు. మమత. రైట్, థ్యాంక్ యూ.